హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా పర్వాలేదండి, బాగానే ఉన్నాను అనమాట. ఇది సండే వ్లాగ్ అండి. సండే మార్నింగ్ ఈవినింగ్ అయిపోయిందండి, 4 అయిపోయింది అనమాట ఈవినింగ్. అసలు ఎందుకు ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నానంటే అసలు మార్నింగ్ నుంచి చాలా టైర్డ్ అయిపోయానండి. నైట్ అంతా లెక్క అస్సలు పడుకోలేదనమాట. నైట్ టైము 10:30 నుంచి తెల్లవారుజామున 3:30 వరకు అసలు పడుకోలేదండి. లెక్క అసలు ఎందుకు పడుకోవట్లేదో కూడా నాకు ఏం అర్థం కావట్లేదు. అస్తమాను లేచిపోతూనే ఉంటాడండి. లేచి ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకు ఏడుస్తాడో తెలియదు. మళ్ళీ మార్నింగ్ లెగ్గానే బాగానే ఆడుకుంటాడు అనమాట. ఏమి హెల్త్ ఇష్యూస్ కానీ ఏమీ ఉండవు. ఇంకా బాగానే ఆడుకుంటాడు. నైట్ టైం మాత్రం అసలు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియలేదండి. హాస్పిటల్ కూడా చూపించాము. ఏమీ కంప్లైంట్స్ అయ్యి ఏం లేవని చెప్పారనమాట. అసలు ఏంటన్నది ఏం తెలుస్తుందండి. అలాగని నేను కూడా దిష్టి అని అదని ఇదని తీస్తూనే ఉంటాను. అయినా లెక్క అయితే పడుకోలేని 4 డేస్ నుంచి ఇలాగే ఉండడం వల్ల నాకు చాలా నీరసం వచ్చేసిందండి. చూడండి, నాకు కళ్ళు కూడా అలాగైపోయినాయో. నేను మళ్ళీ మార్నింగ్ లేచి ఇంట్లో పనులు చేసుకొని నేను కూడా డ్యూటీకి వెళ్ళాలి కదా. ఆ నీరసం ఈ నీరసం చాలా ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. ఇంకొచ్చేసి ఇది సండే అండి. సండే అంత పని చేసుకున్నానంటే కానీ ఒక్క పని కూడా వీడియో షూట్ చేయలేదండి. ఇల్లు దులుపుకున్నాను, ఇంకా బట్టలు వాషింగ్ మిషన్లో వేసిన అవన్నీ జాడించి ఆరేసి వంట చేసి ఇవన్నీ చేసి మెయిన్ ఏంటంటే నాకు కళ్ళు మూతలు పడిపోతుందండి. ఏ పని చేస్తున్నా కళ్ళు మూతలు పడిపోతుంది. వెనకట్లు ఎవరు సపోర్ట్ లేక చూసే వాళ్ళు ఎవరు లేక ఇంకా మరీ ఇబ్బంది అయిపోతుంది అనమాట. మా వారేమో పనికి వెళ్ళిపోవాలి కదా, చూసేవాళ్ళు ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే ఉండడం వలన ఇంకా పిల్లలు ఉన్నారు కానివ్వండి, వాళ్ళు చిన్నపిల్లలే కదా, అంతసేపు అని కాపలా కాయగలుగుతారు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే చూడగలుగుతారు, కానీ ఎక్కువసేపు చూడలేరు కదండి పిల్లలు కూడాను. ఏంటో అండి, నాకు ఈ కష్టం ఎప్పుడు తప్పుతుందో ఏంటో. మనసారా పడుకొని 3 నెలలు అవుతుందండి. ఒక నైట్ అంతా పడుకొని ఒక రోజు అన్నా పడుకోవాలన్న కోరికగా ఉందన్నమాట. నాకు ఎప్పుడు అవకాశం వస్తుందో ఏంటో. అసలు కళ్ళు నిద్ర లేక ఇవన్నీ కళ్ళల్లో ఇసుకేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయిపోతుందండి. రాపిడి కింద మెయిన్ నిద్ర లేక. అసలు నిద్ర లేకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. నేనైతే మార్నింగ్ లేచిన తర్వాత లక్కీని పెద్ద బాబాల వాళ్ళకి చెప్పి నేను ఈరోజు దీపారాధన అది చేసుకుని అన్ని పనులు చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకొచ్చేసి ఇదండి ఈరోజు వీడియో. అలాగే మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.